జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, ఆకస్మిక అదృష్టం ఇలా బంపర్ ఆఫర్లా కలిసి వస్తుంది. మీకు వివాహాల్లో ఏదైనా ఆటంకాలు ఉంటే, దోషాలు ఉంటే అవన్నీ తొలగి శీఘ్ర వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు కాస్త ఆరోగ్యంగా కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, వాటన్నిటికీ ఉపశమనం. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూసే పర్మనెంట్ అవ్వాలి, పర్మనెంట్, ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్ కావాలి, ఇంక్రిమెంట్, ఎన్ని రకాలు చూడండి. ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు విదేశీయ ఉద్యోగం కూడా పొందవచ్చు. మిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు, బంధువుల వల్ల ప్రయోజనం పొందుతారు, భార్యాభర్తలు ఒకరికొకరు ప్రయోజనం ఉంటారు, అన్నదమ్ముల ద్వారా ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. తల్లిదండ్రులతో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారు. అన్ని రకాలుగా బాగుంటుంది. వ్యాపారంలో సంపాదన, వాటాదారులు, పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా గొడవలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మీ తెలివితేటలకి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరుగుతుంది. ఎంటర్ప్రెనర్గా మారే అవకాశాలని, భర్త నుండి ప్రేమానురాగాల్ని పొందుతారు. అనుకూల దినాలు 2, 7, 11. చంద్రాష్టమం ఫిబ్రవరి 4 ఉదయం నుండి 6వ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకండి, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 4, 6. అదృష్ట రంగు అని చెప్పేటప్పటికీ ఊదా రంగు, పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఎవరిని పూజించాలంటే అమ్మవారిని ప్రార్థన చేయండి, మహావిష్ణువుని ప్రార్థన చేయండి. పరిహారం: బుధవారాల్లో దక్షిణామూర్తికి, గురువారాల్లో దక్షిణామూర్తికి, బుధవారంలో విష్ణు దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నెలకొక్కసారి.